హలో గాయస్, మనకి నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్ మొత్తం సినారో చూసుకుంటే మనకి ఎల్ఎస్జీ వచ్చి 159 రన్స్ కొట్టింది. అయితే మరి దాని తర్వాత టార్గెట్ చేజ్ చేయడానికి డీసీ వచ్చింది. సో వాళ్ళు 17.2 ఓవర్స్లోనే మ్యాచ్ని ఫినిష్ చేశారు. అది పక్కన పెడితే ఈ మ్యాచ్లో ఒక వింత సంఘటన జరిగింది. అదేంటంటే రిషబ్ పంత్. సో మనోడు ధోనిని ఫాలో అవుతూ ఉంటాడు కాబట్టి సో మరి రెండో ధోని అవుదాం అనుకున్నట్టున్నాడు. అయితే చివరికి చూస్తే ఒక జోకర్ అయ్యాడు. అసలు ఏం జరిగిందంటే నిన్న ఎప్పుడు కూడా మనకి ఎంఎస్ ధోని ఎప్పుడు నెంబర్ 7లో బ్యాటింగ్ వస్తాడు, అవునా? సో ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా ఎక్కడో నెంబర్ 9లో ఆపోజిషన్లో అవుతున్నాడు. సో దాని మీద కొన్ని విమర్శలు కూడా ఎదుర్కోవడం జరిగింది ఎంఎస్ ధోని. అయితే రిషబ్ పంత్ కూడా ఇప్పుడు నెంబర్ 4th ప్లేస్లో అవుతాడు కదా ఐపీఎల్లో. సో అయితే అక్కడ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదని చెప్పేసి ఇంకా వేరే ప్లేస్లో ఆడదామని చెప్పేసి నెంబర్ 7 పొజిషన్లో వచ్చాడు, అంటే ఎంఎస్ ధోని లాగా. సో ముందు వచ్చేసరికి ఆయుష్ బడోనిని, దాని తర్వాత మిల్లర్ని, అబ్దుల్ సమద్ని వీళ్ళందరూ కూడా ముందు పంపించేసి మనోడు నెంబర్ 7 పొజిషన్లో వచ్చి ఆడదాం అనుకున్నాడు. సో మరి అక్కడ వచ్చి మరి ఏదన్నా కొంచెం మెరుపులు మెరిపిస్తాడా ఎంఎస్ ధోని లాగా అనుకుంటే సో డక్అవుట్ అయ్యాడు. అది కూడా 2 బంతులు ఆడి. సో మరి లాస్ట్ బాల్లో చూసుకుంటే ఇన్నింగ్స్ లాస్ట్ బాల్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సో దీని మీద మనోడి మీద ట్రోల్స్ కూడా ఇప్పుడు ఆగట్లేదు. సో మరి ఎంఎస్ ధోని అవుదాం అనుకుంటే చివరికి వచ్చేసరికి పెద్ద జోకర్ అయ్యో భయ అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఏదేమైనా సరే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.